హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అకేష్ ఛానల్. అయితే ఈ వీడియో వచ్చేసి మేము ఏం చేసినామంటే బిర్యానీ అయితే చేసుకోవాలనుకున్నాము. బాగా రోజులైతుంది బిర్యానీ తినక అని. అంటే నాకు చేయొచ్చు కానీ నేను చేస్తే అంత పర్ఫెక్ట్గా రాదని మా ఆయనని ఎత్తాడు. అయితే ఇక్కడ ఏందనంటే నేను అందులోకించి కొంచెం ఒక 2 పీసులు తీసుకొని పక్కకు ఉప్పు కారం అవన్నీ వేసి కలిపి పెట్టుకున్నా అన్నట్టు. అలా బిర్యానీలకు సూప్ ఉంటే మంచిగా ఉంటుంది కదా అని అట్లా. నాకు చేయొచ్చు, కాకపోతే అంత నేను ఇక బాగా చేయాలంటే ఓపిక కావాలి. నాకు అంత ఓపిక లేదు. అందుకే ఎప్పుడు బిర్యానీ చేసినా ఆయననే ఎత్తాడు. ఖాళీ బిర్యానీ వరకే అన్నీ నేనే, తర్వాత నేనే వేసుకుంటా. మళ్ళా ఇక్కడ ఏంటనంటే ఆయన అన్ని పర్ఫెక్ట్గా వేస్తాడు అన్నట్టు. ఇక మాకు శ్రావణం వస్తుంది కాబట్టి, అంటే శ్రావణము గురువారం కానీ మేము ఇది ఎప్పుడు వేసుకున్నామంటే మంగళవారం రోజునే మేము వేసుకున్నాము. అన్నేసి ఇక కొంచెం సేపు అంటే పెరుగు కూడా మెత్తడు. అన్ని మసాలాలు అవి ఇవి కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉల్లిగడ్డలు, ఫ్రై చేసిన ఆనియన్స్ అవి ఇవన్నీ వేసి కొంచెం సేపు మ్యారినేట్ చేసి ఒక గంటనో పక్కకు పెట్టుకుంటే అంటే ఉప్పు కారం అన్నది అవి ఇట్లకు ముక్కలకు పడుతుందంట. వచ్చేసి ఏందనంటే మేము బిర్యానీకి బియ్యం బాస్మతి బియ్యం అని బిర్యానీ బియ్యం అని 2 రకాలుగా ఉన్నాయి డీమార్ట్లో. మేము బియ్యం తెచ్చుకున్నాం, కాకపోతే బిర్యానీ బియ్యం అంతే మంచిగా ఉండే. బిర్యానీకి బాస్మతి బియ్యం మంచిగా ఉంటాయి. ఏదో స్పెషల్గా ఉన్నాయని తీసుకొచ్చుకున్నాం. ఇక అది ఏందనంటే అప్పుడు అది చికెన్ అంతా మ్యారినేట్ చేసిండు కదా, దాంట్లోకి ఏందనంటే ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి కదా అని అవి ఆనియన్స్ ఫ్రై చేస్తుండు.
ఏంటంటే మాకు ఇప్పుడు ఇంతకుముందు డీమార్ట్ వచ్చేసి కరీంనగర్లో ఉండే, ఇప్పుడు మాకు జైత్యాల అందుబాటులో, జైత్యాల డిస్టిక్లో కొత్తగా పెట్టిన డీమార్ట్. మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఈ పప్పు ఉప్పు పిండి అని తక్కువనే ఉంటుంది అది రేట్లు. వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి తెచ్చుకొచ్చుకోవచ్చు దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము మా పని మేము చేసుకుంటే, పిల్లలు అయితే హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. ఫేర్ నోట్స్ ఉంటాయి కదా ఇప్పుడు, అవి రాసుకుంటున్నారు అన్నట్టు. లేదమ్మా అంటే అయితే పేరు రాసుకుంటారు. ఎఫ్ఏనా ఇప్పుడు ఎఫ్ఏ బుక్కులు ఇదో మాకేమో రికార్డ్ బుక్కులు అని ఉండే, ఇప్పుడు ఇలాగ ఎఫ్ఏ బుక్కులు ఫార్మేటివ్ వచ్చేసి అదే రికార్డ్ బుక్కే కానీ ఇట్లా వేరే ఉన్నాయి. వేరే అంటే సేమే కానీ ఇప్పుడు కొనుకొచ్చుకుంది రాసుకుంటుంది ఆమెను అయితే. ఇవాళ వాళ్ళ హిందీ ఫుడ్ కలర్ వేయకంటే ఫుడ్ కలర్ ఎత్తుండు. ఆరెంజ్ ఫుడ్ కలర్ చెప్పు, కేసరి ఎల్లో ఫుడ్ కలర్ అది. ఫోన్ లేదు దగ్గర. బిర్యానీ దీని బిర్యానీ అండనా అండియా ఇటువంటి దాంట్లో బిర్యానీ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది చీరలకు తీసుకున్నాం. ఇక బిర్యానీ అయితే అయిపోయింది. నేను బిర్యానీ మొత్తం ఇక చూపియలేను, దమ్ చేసిండు. పిండి కలిపి దమ్ చేస్తారు కదా, అది పక్క సైడ్లోకి పెట్టి దాంట్లో నుంచి ఆవిరి పోకుండా దమ్ అయితే వేసుకున్నాం. అయిపోయింది బిర్యానీ. దాంట్లోకి ఆనియన్స్ ఉన్ని నిమ్మకాయలు ఉంటే బాగుంటుందని మా పాప కట్ చేసి పెట్టింది. ఇక తింటున్నాం అన్నట్టు. ఫస్ట్ బాగున్నది ఏం చేస్తాం. ఏంటి బాగా ఎల్లకు ఉప్పు వెళ్తలేదు. చల్లారుతుంది పెట్టు మూత. తింటున్నాను. ఎట్లుందిరా? ఉల్లిగడ్డలు నిమ్మకాయలు మధ్యలో పెట్టినాను. ఇవాళకి ఇంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్యామిలీ మీకైతే నచ్చినట్టయితే మీ కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్లు అయితే ఇస్తలేరు. లైక్లు ఇస్తేనే మాకు ముందుకు మా వీడియోస్ అనేది ముందుకు పోతాయి. థ్యాంక్స్ అండి అందరికీ.